హాయ్ అండి అందరికీ. ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే ఆ రోజు తీసిందే అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరేమంటారు? ఇదైతే నిజమే కదా అండి. ముందుగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్షరాభ్యాసం అయితే బాసరలో చేస్తారు అని తెలుసు, బట్ సిటీకి దగ్గరలో ఇక్కడ వర్గల్ అని కూడా ఉందండి. అక్కడ కూడా సరస్వతి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. నేనైతే విన్నాను ఈ ప్లేస్ గురించి, కానీ చూడడం మాత్రం ఫస్ట్ టైం అన్నమాట. నాకు బాసరలో చేస్తారని తెలుసు, బట్ అక్కడ కూడా నేను చూడలేదు. వర్గల్లో మాత్రం చేస్తారంట. చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే. నేను ఫస్ట్ టైం వచ్చిన, మా బావ అయితే ఇది సెకండ్ టైం థర్డ్ టైం అంట. కానీ అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంత మందో తెలుసా అండి. ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి అంటే ఏంటిది, ఈ పంచమిని మనం ఎందుకు జరుపుకుంటాము, ఈ రోజే సరస్వతి దేవికి సంబంధించి మనం ఎందుకు చేయాలి ఏంటి అనేది నేను మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ఈ వసంత పంచమిని మనం సరస్వతి దేవి ఆవిర్భవ దినోత్సవంగా జరుపుకుంటాము. సరస్వతి దేవి ఆవిర్భవం అంటే ఏంటి అని అంటే సరస్వతి దేవి పుట్టినరోజు అని జరుపుకుంటాం వసంత పంచమిని. మరి ఈ సరస్వతి దేవి ఎవరు అనంటే విద్యకు, జ్ఞానానికి, సమస్త కళలకు, సంగీతానికి జ్ఞాన దేవత సరస్వతి దేవత అని మనం చెప్పుకుంటాం. ఇలా ఈ జ్ఞాన దేవత ఆవిర్భవించింది కాబట్టి అంటే ఈ రోజు మనం వసంత పంచమి అని చెప్పుకుంటాం. ఈ సరస్వతి దేవి ఆవిర్భావం గురించి కూడా మనం వసంత పంచమి అలాగే శ్రీ పంచమి అని మనము ఈ రోజునైతే జరుపుకుంటాం. ఈ సరస్వతి దేవి అమ్మవారి ఆవిర్భావం గురించి కూడా కొన్ని చాలా కథలే ఉన్నాయి. అవి బ్రహ్మ వైవర్త పురాణంలో గాని, దేవి పురాణంలో గాని చాలా కథలే ఉన్నాయి సరస్వతి అమ్మవారి గురించి. ఈ సరస్వతి దేవి ఎలా పుట్టింది అని అంటే ప్రకృతికి 5 రూపాలు ఉంటాయి. ఆ ప్రకృతిలో నుంచి వచ్చిన ఒక రూపమే ఈ సరస్వతి అమ్మవారని చెప్పుకుంటారు. అలాగే బ్రహ్మ నుంచి ఉద్భవించిందని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ త్రిమూర్తుల్లో ఆ బ్రహ్మ యొక్క భార్య కాబట్టి ఆ విధంగా కూడా చెప్పుకుంటారు. సో మొత్తానికైతే ఈ అమ్మవారు కాలానికి, వసంత కాలానికి, ఆ ఋతువుకు సంబంధించిన అమ్మవారు అని చెప్తారు. 130 ఏళ్ల క్రిందట కాలానుగుణం ప్రకారం వసంతం మనకి ఎప్పుడైతే ఆ ఋతువు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ అమ్మవారు ఉద్భవించిందని చెప్తారు. కానీ కాలానుగుణంగా మారుతూ వస్తుంటే ఇలా మనకి ఇప్పుడు 2 మాసాల అలా వెనకకి ముందుకి అయిపోయింది అనమాట. మనకి ఇప్పుడే వసంత పంచమి స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా 2 మంత్స్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇది మాఘశుద్ధ పౌర్ణమి, ఈ పౌర్ణమికి ముందు వచ్చింది కాబట్టి ఇది కరెక్టేనా వసంత పంచమి, ఈ రోజు అక్షరాభ్యాసం చేపించొచ్చా లేదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది. బట్ ఒక్కొక్కరు పూజారులు కూడా ఒక్కొక్క విధంగానైతే చెప్తున్నారు. కానీ ఈ రోజు ఈ పౌర్ణమికి ముందు వచ్చే ఈ మాఘశుద్ధ వసంత పంచమి ఏదైతే ఉందో దీనిని శ్రీ పంచమి కూడా అని అంటారు. కాకపోతే శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఎలాంటి తప్పు అయితే ఉండదంట. అందులో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అయితే చాలా బాగుందంట. ఆ తర్వాత అయితే ఇంకా ఈ వర్జ్యాలు, తిథులు, నక్షత్రాలను బట్టి ఉంటుందని చెప్పి అన్నారు పూజారి గారు. మేమైతే 6 గంటలకే బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేసరికల్లా 7:30 అయింది. 8:30 లోపు అయితే హన్నుకి అక్షరాభ్యాసం చేపించేసినాం అనమాట. అయితే నేను స్టేటస్లో ఒక ఫోటో షేర్ చేసిన, మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి అన్నారు 3 years తర్వాత చేపించాలి కదా, అయినా ఈరోజు బాగాలేదన్నారు, పూజారి గారిని అడిగితే అది ఇది అని చెప్పినారు అనమాట. సో వాళ్ళకైతే నేను ఆన్సర్ చేశాను. సో ఇలా ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చేపించిన వాళ్ళు కూడా అయ్యో మేము చేపించినామని అనుకుంటారు కదా. సో వాళ్ళందరూ అయితే ఏం బాధపడద్దు, ఎందుకంటే ఈ రోజు శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి కంపల్సరీ ఏ తప్పు ఉండదు. చాలా బాగుందంట. అందరి పిల్లల నక్షత్రాలు ఒకే విధంగా ఉన్నాయి కదా, సో అలాంటి దోషాలు కూడా ఏమి ఉండవంట. కాబట్టి మేము చూపించినాం. మేమైతే హన్నుయే చిన్నోడు అనుకుంటే హన్ను కంటే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు. ఎంత క్యూట్ గా ఉన్నారో అసలు. అంతా 3-5 years పిల్లలనే కాకుండా ఇంకా 10 years 8 years పిల్లలు కూడా వచ్చారు. 6th 7th చదివే పిల్లలు కూడా వచ్చారు. అందరూ ఆ రోజు బాగుందని అక్షరాభ్యాసం అయితే చేయించుకున్నారు. మామూలుగా చేయించకుండా పంపిన పిల్లల్ని కూడా వచ్చారు. ఎందుకంటే నేను అందరినీ కనుక్కున్నాను. సో చెప్తున్నాను అనమాట. అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇది ఎక్కడ అనంటే వర్గల్, మనకి ఇది సిద్దిపేట డిస్టిక్ అనుకుంటా. నేనైతే విన్నాను ఈ ప్లేస్ గురించి, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం చూసిన వర్గల్. ఇంకొకటి బాసర గురించి విన్నాను కానీ నేను కూడా చూడలేదు. అక్కడైతే వర్గల్లో అయితే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. ఎవరైనా వెళ్ళి విజిట్ చేయకపోతే మాత్రం వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. అలాగే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని అయితే విన్నాను. ఆ అమ్మవారి కృపా కటాక్షం అన్ని మా హన్ను మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మేమైతే అస్సలు అనుకోలేదండి. సడన్‌గా అక్షరాభ్యాసం చేపిద్దామని మా బావ అయితే అన్నాడు. అసలు అనుకోకుండా అది అలా అయిపోయింది. ముందు రోజైతే మా బావ అన్నాడు. అయితే వేరే చిన్న పని ఉండే. ఆ పని ఉంటే మాత్రం వద్దులే అని అన్నాడు. లక్కీగా అక్కడైతే వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ అప్పటికప్పుడు అనుకొని మా అత్తమ్మ వాళ్ళకైతే చెప్పినాము. చెప్తే ఆ రోజు ఎవరికి లీవ్ ఉండదు కదా, ఇంకా వాళ్ళైతే ఇంకా సరే మీరే వెళ్ళి చేపించుకొని రండి అని అయితే అన్నారు. ఇంకా మా అత్తమ్మ, మా అక్క, వదిన అయితే ఇంకా హన్నుకి ఇవ్వాల్సినవి అయితే ఇచ్చేసినారు. వాటితో పాటు వాళ్ళ డాడీ కూడా ఇంకా అన్ని కొత్త బట్టలు, ఫ్రూట్స్, ఆ పూజకు సంబంధించినవన్నీ అయితే తీసుకొచ్చారు మా బావ అయితే. అసలు అనుకోకుండా చేసినాం కాబట్టి ఎవరికి చెప్పలేదు. లేదంటే మా అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికి చెప్పేటోళ్ళం. అసలు అనుకోకుండా మా అమ్మ వాళ్ళు ఇట్లా కాల్ చేసి ఏంది ఎక్కడున్నారు అని పరిశాన్ అయ్యారు. నిజంగా అందరికీ చెప్దాం అనుకున్నాం కానీ సడన్ గా ఇంకా మేమే అనుకొని చేసేసరికి ఎవరికి అయితే చెప్పలేదు ఇంకా. సో ఇంకా మేమే అయితే చేసినాము. ఇంకా ముందు రోజు అనుకున్నాము. అనుకున్న తర్వాత మా అత్తమ్మ వాళ్ళని అయితే అడిగినాము. సరే అన్న తర్వాత ఇంకా ఆ రోజు నైటే కావాల్సిన పండ్లు, హన్నుకి కొత్త డ్రెస్, ఇంకా స్లేట్, అవన్నీ వాటికి సంబంధించిన బియ్యము, ఆకు వక్క అవన్నీ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా కొన్ని 2-3 ఐటమ్స్ కూడా మర్చిపోయినాము. అవి అక్కడికి వెళ్ళినాక కొనుక్కున్నాము. అక్కడనైతే అన్ని దొరుకుతాయి. దొరకని ఐటమే ఉండదు. మనం ఖాళీగా వెళ్ళినా కూడా మొత్తం అన్ని వస్తువులు అక్కడే దొరుకుతాయి, బియ్యంతో సహా. ఇంకా మేమైతే మామూలుగా అన్ని ఇంటి నుండి తీసుకుపోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే మేమైతే హన్నుకి ఇట్లా ఎల్లో అండ్ వైట్ ఏదన్నా ఉంటే ఆ వస్త్రాలు వేయాలంట. అమ్మవారికి వైట్ అండ్ ఎల్లో అంటే ఇష్టం కదా, అమ్మవారి చిహ్నం తెలుపు కాబట్టి ఇంకా మేమైతే వైట్ అండ్ ఎల్లో వేసినాము. నార్మల్ గా అందరు పంచలు అవి ఇవి ఇంకా డిఫరెంట్ గానైతే వేసుకొచ్చినారు. పిల్లలకు డ్రెస్లు అది ఇది అనే కాకుండా మేమైతే ఇలా వేసినాము. ఇంకా చేయించాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంకా మేమైతే ఆ రోజు ఫ్రైడే మార్నింగే ఇంటి దగ్గర నుంచి 6కి అయితే వెళ్ళినాము. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇక్కడ నుంచి 6కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 7-7:30 అయ్యింది. 7:30 నుంచి ఫస్ట్ అక్కడ ఎట్లా అని అంటే పోగానే మామూలుగా దర్శనం కాకుండా ఫస్ట్ అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు అక్షరాభ్యాసం చేయించిన తర్వాత ఆ టికెట్ లోనే అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. సో అలా మేము ఫస్ట్ అయితే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించిన తర్వాతనే అమ్మవారిని దర్శించుకొని ఇంకా కిందికి వచ్చేసినాం అనమాట. అక్షరాభ్యాసం చేసే ప్రాసెస్ లో అయితే అసలు ఎన్ని మండపాలు ఉన్నాయో తెలుసా, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క హాల్లో ఒక 600 మెంబర్స్ దాకా పడతారు. సో అట్లున్నాయి హాల్స్ అయితే. మాకైతే నెంబర్ 3 ఏదో సంథింగ్ హాల్లో వచ్చింది టికెట్. అక్కడ తీసుకున్నాము. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్తే మాత్రం మనకి ఏది ఎక్కడ ఉంది తెలియదు కదా. సో కనుక్కొని అలా మేమైతే ముందుకు వెళ్ళిపోయామన్నమాట. మనకి అక్కడ టికెట్లు ఎక్కడ ఇస్తారు ఏంటి ఎవరిని అడిగినా చెప్తారు. సో ఆ విధంగా మేమైతే వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళినాము. అంటే వాళ్ళు చెప్తారనమాట మనకి ఏ హాల్లో వచ్చింది, ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని. అక్కడ పంతులు కూడా అంత మందికి మనకి ఏది తెలియకపోయినా ఎంబటే ఉంటారనమాట. చాలానే ఉన్నారు. ఒక హాల్ కి నాకు తెలిసి 10 మెంబర్స్ దాకా ఉన్నారు పంతులు. మైక్ లో అనౌన్స్ చేస్తారు అండ్ మనకి పక్కనే కూడా ఉండి చెప్తారనమాట. మేమేం తెచ్చుకున్నాం ఏంటి, ప్లేట్ కూడా వాళ్ళే ఇస్తారు. అంటే తాంబూలం లాగా మనం తాంబూలం ఉంచకపోయినా వాళ్ళే ఇస్తారు. సో అందులో మనం ఎట్లా పెట్టుకోవాలి, బియ్యం పోసుకోవాలి, ఆకు ఒక్క అవన్నీ తీసుకెళ్ళిన మన 5 రకాల పండ్లు పెట్టుకోవాలి, అవన్నిటిని ఇలా పెట్టాలనేది కూడా మనకు చెప్తారు. వాలంటీర్స్ కూడా ఉన్నారు చాలా మంది. మేము ఇలా పంచమి రోజే వేయించుకున్నాం కాబట్టి అందులో ఫ్రైడే వచ్చింది కాబట్టి ఈ రోజు వసంత పంచమి కాబట్టి చాలా అంటే చాలా మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇంతమందికి చాలా బాగా హ్యాండిల్ చేశారు. నార్మల్ టైంలో ఇంతమంది ఉండకపోవచ్చు. మామూలుగా మీరు వెళ్ళినప్పుడు అలా అయినా చాలా బాగానే జరుగుతుంది. నాకు తెలిసి అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేస్తారు. మనం ఏమున్నా మనం కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. చాలా బాగా జరిగింది. కానీ తెలిసిందే కదా, మామూలుగా అన్ని టెంపుల్స్ కాడ ఏవైనా రేట్లు ఎక్కువనే ఉంటాయి. అవి పువ్వులు కానీ ఏదైనా ఇంకా మనం ఇప్పుడు పూజ చేయించుకోవాలనుకున్నాం, స్లేట్ కానీ పూలదండ కానీ మామూలుగా పువ్వులు కుల్ల పువ్వులు కానీ వీటికి సంబంధించి చాలా అంటే చాలానే ఉంటుంది కాస్ట్. అక్కడ మనకి మామూలుగా 500లో వచ్చేటి అక్కడ 800 దాకా అవుతాయి అనమాట. సో అందుకని ఏమేమి పడతాయి ఏంది అనేది తెలిసినప్పుడు తెలుసుకుని అయినా సరే ముందే అన్ని తీసుకొని వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనకి ఏ టెన్షన్ ఉండదు. మేమైతే మామూలుగా అన్ని తీసుకొని వెళ్ళినాం కానీ అక్కడ ఏంటి అని అంటే ఒక 5 స్లేట్స్ అన్న పిల్లలకి పంచాలి, మన పిల్లోడితో ఇప్పించాలని చెప్పేసి ఉందంట. అది మాకు తెలీదు. సో అక్కడికి వెళ్ళినాక ఒక 250 పెట్టి అయితే అవన్నీ తీసుకున్నాం మేము. ఇదే అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మాత్రం హన్ను చేత అక్కడే అందరికి ఇప్పించామన్నమాట. సో అలా అందరు పిల్లలు ఒకరికొకరు ఇప్పిస్తా ఉన్నారు. స్లేట్లనే కాదు, పెన్నులు గాని, పెన్సిల్స్ గాని, చిన్న నోట్ బుక్స్, పెద్ద నోట్ బుక్స్ ఇలా వాళ్ళ పిల్లల్ని బట్టి తీసుకొచ్చిర్రు అనమాట. సో అట్లా ఒక 5
నలుగురికి ఇప్పించాలని చెప్పేసి ఇప్పించారు. సో మేము కూడా హన్ను చేతి ఇప్పించాము. నేను చెప్తూ ఉంటున్నాను, మీరైతే వీడియో చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటి అని అంటే అంతటా వీడియో తీసుకొని ఇచ్చినారు కానీ లోపల అమ్మవారిని దర్శించుకునే ప్లేస్లో మాత్రం అక్కడ సెక్యూరిటీ ఫుల్ ఉంది. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను కానీ అక్కడ ఒక వాలంటీర్ చూసారనమాట. మా ఆయన ఏమన్నారంటే ఏమన్నారు వాళ్ళు, డైరెక్ట్ ఫోన్ తీసి హుండీలో వేసేస్తారు, నీకు మంచిగా అయిపోతుంది, నువ్వు పెద్ద వీడియోగ్రాఫర్ అనుకొని తీస్తున్నావా, ఇక్కడ మాత్రం ఆపు అన్నాడు అనమాట. సో నేను ఇంకా లోపలైతే తీయలేదు అమ్మవారిని. కానీ చాలా బాగున్నారు. అమ్మవారిని చూడగానే అయితే మస్తు ప్రశాంతత అనిపించింది. నిజంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే అందరి మీద ఉండాలి. ఇంకా ఆ తర్వాత అయితే మేము వచ్చిన తర్వాత అక్కడ బయట అక్కడ చాలా ప్లేసే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో తెలుసా. ఇది మార్నింగ్ 8:30కి అట్లా. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం విజిట్ అయ్యాను. మీలో ఎవరైనా అవ్వకపోతే మాత్రం అవ్వండి, చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. ఇంకా మేమైతే దర్శనం అయిపోగానే ఇలా స్టెప్ బై స్టెప్ కిందికి వచ్చేసి అక్కడ మంచిగా కొబ్బరికాయలు అయితే కొట్టేసినాము. కొట్టిన తర్వాత ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తినేసిన తర్వాత అక్షరాభ్యాసం చేపించేటప్పుడు ఏడ్చిందనమాట మా హన్ను బాబు. సరే మళ్ళీ రాపిద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే మళ్ళీ రాపిస్తున్నాడు. ఇంకా ఎంత బుద్ధిగా రాస్తున్నాడు చూడు. అక్కడ చాలా మంది ఉండేసరికి ఏడ్చిండు అనమాట, లేకపోతే హన్ను అస్సలు ఏడవాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాడికి లేవంగానే ఫుడ్ పెట్టాలి, పాలతో పాటు కొంచెం ఏదైనా టిఫిన్ పెడితే 7:30 కల్లా ఏడవాడు. పాపం ఏం టిఫిన్ పెట్టలేదు, పాలు ఒక్కటి తీసుకుని వెళ్ళినాము, అందుకనే చాలా ఏడ్చాడు. అక్కడ నుంచి కిందకి రాగానే కొంచెం ప్రసాదం తినిపించినాక కూల్ అయినాడు. అక్కడ నుంచి కొంచెంసేపు రాపించుకొని అక్కడ పిల్లలకి అందరికి స్లేట్స్ వంచి అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అనమాట. టిఫిన్స్ గానీ ఫుడ్ కానీ ఏ టైంకి అది అరేంజ్ చేస్తున్నారు. నిజంగా అన్ని దేవస్థానాల కంటే ఇక్కడ నాకైతే ఎట్లా అనిపించింది అంటే తిరుపతిలో చూసినట్టు అనిపించింది. ఫుడ్ విషయంలో అంత మందికి చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. వెంటనే తెలుసా, ఫుడ్ తినే వాళ్ళకి ఫుడ్, టిఫిన్ తినే వాళ్ళకి టిఫిన్, మొత్తం ఫ్రీ ఫుడ్ అన్నమాట. చాలా బాగా అనిపించింది నిజంగా. ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి, అక్కడ ఏం తెలియకుండా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే అంతా చాలా బాగుంది. నన్ను అడిగితే ఫుడ్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు, బాగుంది. మళ్ళీ మనకి ఫ్రీగా పెట్టడం అనేది నిజంగా అన్నదాతలు వాళ్ళు ఉంటారు కదా. మళ్ళీ అండ్ మనం ఇప్పుడు బియ్యం ఏవైతే తీసుకెళ్లి మంచిగా మనం అక్షరాభ్యాసం చేపిస్తామో అవన్నీ నాకు తెలిసి వంటకి యూజ్ చేసేటట్టున్నారు. అందుకనే అంత మందికి పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. చాలా బాగా అనిపించింది. ఫుడ్ విషయంలో అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మేమైతే ఇంకా అక్కడ టిఫిన్ తినేసి అయితే బయలుదేరినాము. ఇంకా ఇట్లా దారిలో అయితే హన్నుకి కొన్ని బొమ్మలు తీసుకున్నాము. నాకైతే జిలేబీ అంటే చాలా ఇష్టం. మా ఆయన నాదొక్కటి అడగగానే ఎంబటే కొనిపించిండు. నేను మామూలుగా ఎక్కడ ఏ జాతరలకు వెళ్ళినా గాజులు ఒక్కటి తీసుకుంటా, కానీ ఈసారి ఎందుకు జిలేబీ తీసుకోవాలనిపించింది. స్వీట్ అంటే నాకు పంచ ప్రాణాలు. సో అడగగానే మా బావ అయితే కొనిపించిండు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరినామంటే డైరెక్ట్ రత్నాలయం అనేసి, ఇది కూడా సిటీకి దగ్గరలోనే ఉంటది. షామీర్పేట ఐడియా ఉన్న వాళ్ళకైతే రత్నాలయం గురించి కూడా ఐడియా ఉంటది. సో ఇది అక్కడ అన్నమాట. ఈ టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్. తిరుపతిలో అయితే ఎంత నిండుగా పెద్దగా ఉంటారో స్వామివారు, ఇక్కడ కూడా విగ్రహం అలాగే ఉంటది. చాలా పీస్ఫుల్ అనిపిస్తది ఈ టెంపుల్ కి వెళ్తే మాత్రం. నేనైతే పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళిన, సో అప్పుడు మొక్కుకున్నా అనమాట పిల్లల కోసం అని. తర్వాత హన్ను పుట్టినాక ఇప్పుడు వెళ్ళినాం 5-6 ఇయర్స్ తర్వాత. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ టెంపుల్ లో కూడా ఈ రోజు అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. చాలా మంది చేపిస్తున్నారు. ఇక్కడ కూడా అర్చన చేపించుకునేసరికి అయితే టైం పట్టింది. ఇంకా తర్వాత ఇక్కడ ప్రసాదం తినేసి హన్నుకు కొంచెం తినిపించేసి ఇంకా టెంపుల్ అయితే మొత్తం విజిట్ చేసాము. చాలా బాగుంటది. టెంపుల్ కి ఎవరైనా రాకపోతే మాత్రం ఇక్కడ రత్నాలయం ఒకసారి విజిట్ అవ్వండి. పిల్లలకైతే చాలా బాగుంటది. ఎందుకు అని అంటే కింద ఆడుకునేవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉయ్యాలలు గాని మామూలుగా అన్ని పిల్లలకు సంబంధించి అయితే ఉంటాయి. ఇంకా మొత్తానికైతే మేము కూడా కాసేపు అలా హన్నుని కూడా అన్నింటిలో ఆడిపించాము. ఆడిపించిన తర్వాత ఇంకా కాసేపు అక్కడ మంచిగా రిలాక్స్ అయ్యి ఉయ్యాలు ఊగి ఇంకా మేమైతే అక్కడ నుంచి కూడా బయలుదేరినాం. ఎందుకనంటే ముందు మాకు ఇంకొక మొక్కు కూడా ఉంది అమ్మవారిది. దారిలోనే షామీర్పేట అని కట్టమైసమ్మ తల్లి. ఎవరికైనా ఇక్కడ ఈ రూట్ లో సిద్దిపేట గజ్వేల్ వెళ్లే రూట్ లో వాళ్ళకైతే ఈ టెంపుల్ ఐడియా ఉంటది అనమాట. అలాగే రత్నాలయం కూడా దారిలోనే ఉంటది. ఎక్స్కర్షన్ లాగా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు తెలుసా. చాలా మంచిగా అనిపించింది. స్కూల్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు తెలుసా. అందరూ అంటే చెప్పారు కదా పిల్లలకు సంబంధించి కూడా ఇక్కడ అన్ని ఉన్నాయి అని చెప్పేసి, చిన్న పార్క్ లాగా కూడా అనిపిస్తుంది తెలుసా. ఇంకా స్కూల్ పిల్లలందరూ అయితే అక్కడ మంచిగా ఆడుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళేదాకా వెయిట్ చేసి మేమైతే అప్పటిదాకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఆ తర్వాత ఇంకా హన్నుని తీసుకొని ఆ ఉయ్యాల ఇట్లనైతే కాసేపు ఎక్కించాము
చేయించామన్నమాట. అంటే మళ్ళీ వాడు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి పిల్లల్ని చూసి హ్యాపీ, వాడికి ఆడుకుంటే చాలు. ఇంకా ఆటలన్నీ ఆడిపిస్తుంటేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు హన్ను. ఇంకా వాళ్ళ డాడీ అయితే ముద్దుగా ఆడిపిస్తున్నాడు. నేను అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ఇంకా వచ్చిందమ్మా వీడియోస్ ఏమన్నా ఎంజాయ్ చెయ్యి అని చెప్తుండే అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే నేను కూడా కాసేపు అలా ఎంజాయ్ చేసి ఇంకా వచ్చే దారిలో అక్కడ అమ్మవారిని దర్శించుకొని మంచిగా నిమ్మలంగా అయితే ఇంటికి వచ్చేసి ఫైనల్ గా అయితే ఇలా మా హన్ను అక్షరాభ్యాసం కంప్లీట్ అయ్యింది. మీ పిల్లలకి మీరు అక్షరాభ్యాసం చేపించారా వసంత పంచమి రోజు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. వసంత పంచమి గురించి, ఆ డే స్పెషల్ గురించి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటాను. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు మళ్ళీ అక్షరాభ్యాసం చేపించడానికి వెళ్ళినా కూడా ఎలా ఉంటది ఏంటి ఆ ప్లేస్ గురించి కానీ అక్కడ ఫెసిలిటీస్ గురించి కానీ అంతా అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పార్క్కి ఎక్కడికైనా వెళ్ళినా ఇంకా ఏదన్నా ఎంజాయ్ చేసే ప్లేస్లకు వెళ్ళినా అక్కడ ఉయ్యాల ఉందా అని చెప్పేసి మాత్రం చూసుకుంటా. ఎందుకు అని అంటే నాకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా పిచ్చి. ఎక్కడ అయినా సరే సరదాగా ఊగుతా. అప్పటికి మా బావ అంటూనే ఉన్నాడు, నువ్వేమైనా చిన్న పిల్ల టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, అది ఉంటుంది నువ్వు ఊగితే అది ఇది అని కామెంట్ చేస్తుండు. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండని నేను అన్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాంలే అని చెప్తున్నాడు మా బావ అయితే. ఇంకా మస్తు అనిపించింది. ఇంకా అలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ మనసు అయితే కొంచెం పీస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఆ శ్రీనివాసుడి దర్శనం అయితే నాకు ఈ రోజు దక్కిందని చెప్పేసి. ఎందుకో తెలియదు, గోవిందుడు అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పటి నుండో అడుగుతున్నా ఇక్కడికి వెళ్దామని చెప్పేసి. ఈ రోజు అయితే తీసుకొచ్చాడు మా బావ. ఫైనల్ గా అయితే వచ్చే దారిలో అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా మేమైతే హ్యాపీగా ఇంటికి వచ్చేసినాం. సో ఇలా హన్ను అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.